డబుల్ శాలరీ క్రెడిట్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అవుతోంది. 40 మంది ఉద్యోగులపై సర్కార్ తర్జన భర్జన పడుతోంది. సాంకేతిక సమస్యనా లేక కుమ్మక్కు వ్యవహారమా? ఈ తేల్చే పనిలో ఉంది ఇప్పుడు ఆర్థిక శాఖ. పూర్తి స్థాయి నివేదిక కోరింది సీఎస్. 3 నెలలుగా వచ్చిన డబుల్ శాలరీ ఉద్యోగులకు ఇప్పుడు తెలిసే క్రెడిట్ అవుతున్నాయా? మరి సాంకేతిక సమస్యల వల్ల వచ్చిందా? సాంకేతిక సమస్యలు ఉంటే ఇప్పుడు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు? అండ్ మరి తెలిసి చేస్తే ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఈ పూర్తి స్థాయి స్క్రీనింగ్ ప్రారంభించింది ఆర్థిక శాఖ. సాయంత్రానికి ప్రాథమిక నివేదిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదేమీ సాధారణ విషయం కాదు. ఇది పొరపాట, ఏమరపాట, లేకపోతే కుమ్మక్కు వ్యవహారమా? ఇది తేలాల్సిందే. 3 నెలలుగా శాలరీ క్రెడిట్ అవుతుంటే ఉద్యోగులకు తెలియకుండా ఉంటుందా? అసలు ఒకే ఉద్యోగి 2 శాఖల్లో ఎలా ఉద్యోగం చేస్తాడు? ఒకే ఆధార్పై 2 వేతనాలు ఎలా క్రెడిట్ అవుతున్నాయి? ఆధార్ లేకుండానే జీతాలు ఎలా తీసుకుంటున్నారు అన్న దానిపై పూర్తి వివరాలు రాబట్టాల్సిందే. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్లోకి దిగింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సిఎస్ సంజయ్ జాజు సంబంధిత డిపార్ట్మెంట్కి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ సాయంత్రానికి ఎవరిది తప్పో తేలిపోయే అవకాశం ఉంది. తెలియక జరిగి ఉంటే ఓకే, కానీ తెలిసే స్కామ్ జరిగితే మాత్రం కఠిన చర్యలు అవసరమని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. ప్రభాకర్, ఒకవేళ తెలిసి చేస్తే ఉద్దేశపూర్వకమైన తప్పిది, తెలియక చేసిన బాధ్యత రాహిత్యమే. అసలు షాక్ అవుతున్నారు చూసిన వాళ్ళు, ఇలా జరుగుతాయా అని చెప్పేసి. ఏంటి ప్రాథమిక నివేదిక సాయంత్రం వస్తుందంటున్నారు, ఇంతకీ ఏం చేస్తున్నారు? IMFIS ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దీన్ని ఇంటిగ్రేట్ చేసే టైంలో, అంటే దీనిలో వివరాలు నమోదు చేసే టైంలో ఇదంతా బయటకు వచ్చింది. దీనిలో ఇంటిగ్రేట్ చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, అట్లాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఈ 3 రకాల ఉద్యోగులకు సంబంధించి మొత్తం డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ఒక్కొక్క పేరు 2 సార్లు ఒకటే ఆధార్ నెంబర్తో 2 జీతాలు తీసుకున్నట్లుగా బయటకు వచ్చింది. సో దానిలో భాగంగానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మొత్తం వెరిఫై చేస్తే ఒక 40 మంది ఉద్యోగుల పేర్లు దీనిలో బయటకు వచ్చాయి. దాంట్లో డబుల్ నేమ్స్ ఉన్నాయి. ఒక ప్రమీల అని ఉంటే ఇంకొక దగ్గర ప్రమీల రాణి అని ఉంది, ఇంకొక దగ్గర అనూష అని ఉంటే ఇంకో దగ్గర అనీసా అని ఉంది. సో ఇట్లా డబుల్ నేమ్స్ ఒకే ఆధార్ నెంబర్ పైన 2 జీతాలు తీసుకున్నట్టుగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇవి డ్రా చేసినట్టుగా బయటపడింది. సో దీనికోసమనే నిన్న సిఎస్ చాలా సీరియస్ అయ్యారు. ఒక సర్క్యులర్ కూడా ఇచ్చారు. వారం రోజుల లోపల పూర్తి స్థాయి నివేదికనివ్వాలి. బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ఒకవేళ కనుక ఇది ప్రూవ్ అయితే అని. దాంతోపాటుగా ఒకవేళ టెక్నికల్ గ్లిచ్ అయితే మాత్రం ఎవరు బాధ్యులు దీనికనే దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇది టెక్నికల్ గ్లిచ్, ఒకవేళ ఇంటిగ్రేట్ చేసే టైంలో ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వల్ల వచ్చిందా, లేకపోతే కావాలనే ఇంటెన్షనల్గా చేశారనే దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. సో మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. సచివాలయంలోనే ఇట్లాంటి గ్లిచ్ ఎందుకు వచ్చింది అనేది అయితే చర్చనీయాంశంగా మారింది. రైట్ ప్రభాకర్.